సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. చెక్పోస్టుల వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కమిషన్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సుమారు 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నగదు మద్యం లాంటివి రవాణా చేస్తున్నారనేది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులను తరలిస్తున్నారు అనేది కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే ఎన్నికల సమయం కాబట్టి డబ్బు మద్యంతో పాటు ఓటర్లను ప్రలోభానికి గురి చేసే వస్తువులు తీసుకెళ్లే అవకాశం ఉండడంతో ఆ జిల్లా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జిల్లాలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే పోలీస్ రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ తనిఖీలు 24 గంటలు చేపడుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, మరో 4 సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే అక్రమ మద్యంతో పాటు అక్రమ గంజాయి రవాణా వంటి అంశాలపై ఈ చెక్ పోస్టులు అయితే ప్రధానంగా నిఘా ఏర్పాటు చేశారు. ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నగదు తరలింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు చూసుకున్నట్లయితే అంతర్రాష్ట్ర మరియు అంతర్జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టు వద్ద అధికారులు సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే ఆ జిల్లాలో ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. మరోవైపు జిల్లాలో ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు వాహనానికి సంబంధించిన రికార్డులు కూడా అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలోని ఏదైతే వజ్రపు కొత్తూరు వద్ద కార్లు ఎలాంటి అనుమతులు లేకుండా అదేవిధంగా ఎలాంటి బిల్లులు లేకుండా నగదును తరలిస్తున్నటువంటి వాహనాన్ని అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం మీద ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకైతే జిల్లా అధికారులు ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలోకి ఎంటర్ అయ్యే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేటట్టు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ ప్రసన్న కుమార్తో సత్యనారాయణ, రాజ్ న్యూస్, శ్రీకాకుళం.